వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఏంటి సార్ అంటే, ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక వ్యయం కలిగిన దేశాల యొక్క జాబితాను ప్రకటించడం జరిగినది. మనకి ఎవరు ప్రకటించారు సార్ అంటే స్టాక్ హోమ్. ఎవరు ప్రకటించారు సార్ అంటే స్టాక్ హోమ్ అనే సంస్థ ప్రకటించడం జరిగింది. స్టాక్ హోమ్ దగ్గర ఉండే స్టాక్ హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం ఉన్న దేశాలలో చూసుకుంటే ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 916 బిలియన్ డాలర్లు, రెండవ స్థానంలో చైనా 296 బిలియన్ డాలర్లు, మూడవ స్థానంలో రష్యా 109 డాలర్లు, నాలుగవ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. 83.6 బిలియన్ డాలర్లు ఉండడం జరుగుతుంది. ఐదవ స్థానంలో చూసుకుంటే సౌదీ అరేబియా 75.8 బిలియన్ డాలర్లు అండ్ ఆరవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ 74.9 బిలియన్ డాలర్లు. దాని తర్వాత చూసుకుంటే జర్మనీ 66.8 బిలియన్ డాలర్లు, ఉక్రెయిన్ 64.8 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 61.3 బిలియన్ డాలర్లు, జపాన్ 50.32 బిలియన్ డాలర్లు అత్యధికంగా సైనికుల కోసం ఈ రక్షణ వ్యయం కోసం అత్యధికం ఖర్చు చేయడం జరుగుతుంది. దీంట్లో భారతదేశం యొక్క స్థానం ఎన్నవ స్థానం సార్ అంటే 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అన్న. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న అంశం కాబట్టి ఇలాంటి అంశాలపైన ఎక్కువగా క్వశ్చన్లు కూడా మనకు పడడానికి ఆస్కారం ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, విపత్తును తట్టుకునేలాగా మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ సదస్సు అనేది మనకి నిర్వహించడం జరిగింది. ఏది సార్ అంటే విపత్తును తట్టుకునే విధంగా, ఏదైతే విపత్తు వస్తుందో ఆ విపత్తు సమయంలో విపత్తును తట్టుకునేలాగా ఒక అంతర్జాతీయ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ సమావేశం సార్ అని చూస్తే ఇది 6వ సమావేశం. ఎన్నవ సమావేశం సార్ అంటే 6వ సమావేశం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, అంతర్జాతీయ వ్యాప్తంగా విపత్తును ఎలా తట్టుకోవాలా, ఎలాగ దాని నుంచి సంరక్షణ పొందాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఒక సమావేశం జరిగింది. ఇది 6వ సమావేశంగా చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని చూస్తే, మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని చూసుకుంటే మనకి ఫస్ట్ సమిట్ అనేది మనకి 2019లో జరిగింది. ఓకే, ఎక్కడ అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో న్యూయార్క్ లో జరగడం జరిగింది. ఇప్పుడు కూడా న్యూయార్క్ లోనే జరుగుతున్నాను, కొంచెం జాగ్రత్త చూడండి. అంటే మొదటి విపత్తు సమావేశం 2019లో జరిగింది. ప్రజెంట్ 2024లో ఎన్నవ విపత్తు సమావేశం అంటే 6వ విపత్తు సమావేశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ యొక్క అంతర్జాతీయ క్లైమేట్ యాక్షన్ సమిట్ లో భాగంగా 2019లో దీన్ని నిర్వహించారు. అయితే ఈ యొక్క అంతర్జాతీయ విపత్తును తట్టుకునే సమావేశంలో కలిగిన దేశాల సంఖ్య మొత్తం 30 దేశాలు ఉంటాయి. అంటే దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి సార్ అంటే 30 దేశాలు సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. 30 దేశాలు సభ్య దేశాలుగా, దానితో పాటు 2 అంతర్జాతీయ సంస్థలు కూడా, 2 అంతర్జాతీయ సంస్థలు కూడా దీంట్లో సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. 6 అంతర్జాతీయ సంస్థలు, దాని తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా దీంట్లో సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. అంటే ఎలాగ సార్ అంటే విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పించాలా, విపత్తులు వచ్చిన తర్వాత విపత్తు జరిగిన ప్రదేశానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళని ఎలా సంరక్షించాలి, విపత్తు రాకముందు విపత్తుని ఎలా తట్టుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేలాంటి విషయాలపైన
6వ అంతర్జాతీయ సమావేశం అనేది జరగడం జరుగుతుంది. అయితే దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మరింత దృఢమైన రేపటి కోసం ఈ రోజు పెట్టుబడి పెట్టడం అనేది దీని యొక్క థీమ్. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మరింత దృఢమైన రేపటి కోసం ఈ రోజు పెట్టుబడి పెట్టడం అనేది దీని యొక్క థీమ్ గా పెట్టడం జరిగినది మనకి ఇదేనన్నా. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా పడుతుంది మనకి. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డిజాస్టర్ మేనేజర్ విభాగంలో ఇలాంటి క్వశ్చన్లు పడడానికి ఉండడం జరుగుతుంది జాతీయ విపత్తుల్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం గురించి మనకి హిందూ పేపర్ లో నీట్ గా వేయడం జరిగింది. అంటే ఏమిటి సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం? ఇది 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే 2015వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు సార్ అంటే భారతదేశంలో ఎవరైతే ఈ యొక్క ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఈ మురిగివాడలో కావచ్చు, లేదంటే ఇల్లు సరిగా లేని వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్లకు ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇది అర్బన్ పథకం అనేది. దీని యొక్క ప్రభుత్వ యొక్క అంచనా ప్రకారం, ఓకే, గవర్నమెంట్ యొక్క సోర్సెస్ ప్రకారం ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని మిలియన్ల ఇళ్ల కొరత ఉంది సార్ అని చూసుకుంటే 3 మిలియన్ల ఇళ్ల కొరత ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఇళ్ల కొరత ఉంది అని ప్రకటించారు. అయితే 2015లో ప్రారంభించిన ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్యంతో ప్రారంభించారు. ఏంటి సార్ అంటే అందరికీ ఇల్లు అనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగా దీన్ని ప్రారంభించడం జరిగింది దిగువ మధ్య స్థాయి వాళ్ళకి, మురికివాడలు నివసించే వారికి, అండ్ బాగా వెనకబడిన వారికి, అండ్ దాంతో పాటు గిరిజనులకి ఈ ఇళ్ల నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగినది మనకి. దీంట్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, బెటర్ క్వాలిటీ లైఫ్ అర్బన్ పూర్ కావచ్చు, అండ్ సెక్యూరిటీ సంబంధించినది కావచ్చు, అండ్ దాని తర్వాత చూసుకుంటే ఒక ఇళ్లలో కిచెన్, హాలు, ఎలక్ట్రిసిటీ అవి ఉండడం, అండ్ దాని తర్వాత ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కల్పించాలనే లక్ష్యంతో దీనిని ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. దాంట్లో ఈ ప్రధానమంత్రి అర్బన్ యోజన అనే పథకాన్ని మనం చూడడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇలాంటి అంశాలు మనకి ఎకానమీలో క్వశ్చన్ పడ్డానికి జరగడం జరుగుతుంది. ఎకానమీలో ఇలాంటి క్వశ్చన్లు పడతాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో అబార్షన్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అనేది మనకి రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి ఇటీవల ఢిల్లీ హైకోర్టు, ఓకే, ఏది సార్ అంటే మన ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పునివ్వడం జరిగిందంటే హైకోర్టు ఒక 14 సంవత్సరాల బాలిక, ఢిల్లీ హైకోర్టు 14 సంవత్సరాల అమ్మాయికి 30 వారాల గర్భాన్ని 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అవకాశం, అంటే అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా చెప్పడం జరిగింది. దీనిని ఏం సార్ అంటే ఎంటిపి, ఓకే, దీనిని ఏ చట్టం కింద అమలు చేసింది సార్ అంటే ఎంటిపి యాక్ట్ 1971 ద్వారా దీన్ని ఇచ్చేయడం జరిగింది. ఎంటిపి అంటే ఏమిటి సార్ అంటే మెడికల్ టెర్మినెంట్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అంటాం. ఓకే, మెడికల్ టెర్మినెంట్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ఈ యొక్క 14 సంవత్సరాల బాలిక ఎవరైతే ఉంటారో ఈమెకి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు
అవకాశం కల్పించడం జరిగినదిగా ఈ యొక్క ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నన్న. అయితే మనకి ఈ యొక్క గర్భస్రావ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే 1960లో మన భారతదేశంలో అత్యధికంగా గర్భస్రావాలు అనేవి జరుగుతున్నాయంట, అభాషణ జరుగుతున్నాయంట. దీనిపైన భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు ఏంటి సార్ అంటే శాంతిలాల్ షా కమిటీ. ఏ కమిటీ సార్ అంటే శాంతిలాల్ షా కమిటీ అనే దాన్ని వేయడం జరిగింది. ఈ శాంతిలాల్ కమిటీ ఆధారంగా చేసుకొని 1971లో ఎంటిపిఏ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మెడికల్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఇటీవల కాలంలో దీన్ని 2020లో సవరణ కూడా చేశారు. ఈ చట్టాన్ని ఏం చేశారు సార్ అంటే 2020లో సవరణ కూడా చేశారు. ఇది 2021 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే ఒక వైద్యుని సలహా మేరకు 20 వారాలలో అబార్షన్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రత్యేక అంశాల దృష్టిలో పెట్టుకొని 20 నుంచి 24 వారాల మధ్య కూడా ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. దాని తర్వాత మనకి 24 వారాల తర్వాత ఎవరైనా ప్రెగ్నెన్సీ చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక వైద్య బోర్డు యొక్క నిర్ధారణ ప్రకారమే, అంటే లోపల పెరుగుతున్న పిండం ఏవైనా బాగలేదా, లేదంటే ఏదైనా ఈ లోపల పెరుగుతున్న పిండం వల్ల తల్లికి ఏదైనా ప్రమాదం ఉందా, అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావం చేయాలని ఈ చట్టాన్ని మార్చడం జరిగింది. కాబట్టి ఇదల్లా మనకి ఎందుకు వచ్చింది సార్ అంటే ఇటీవల ఢిల్లీ హైకోర్టు 14 సంవత్సరాల ఒక అమ్మాయికి 30 వారాల గర్భం తొలగించడానికి అవకాశం కల్పించింది. అంటే ముందుగా వైద్యులు దాన్ని ఒప్పుకోలేదు, తర్వాత ఆ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం అలాగా ఇదవ్వడం జరిగినది మనకి ఇది నన్న. అలాగా మొదటిసారిగా ఈ యొక్క మెడిసిన్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో చేశారు. ఎందుకు చేశారు సార్ అంటే అత్యధికంగా గర్భస్రావాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో శాంతిలాల్ షా కమిటీని వేస్తే ఈ శాంతిలాల్ షా కమిటీ ఆధారంగానే ఈ మెడికల్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ని చేశారు. దీని ఆధారంగా మనకి దీనిని బేస్ చేసుకుని 2020లో మళ్ళీ సవరణ చేస్తారు. 2021 అమల్లోకి వచ్చింది. అంటే 20 వారాల లోపల ఎవరైనా ప్రెగ్నెన్సీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది. దానితో పాటు ఎవరైనా 20 నుంచి 24 వారాల మధ్య ఏదైనా ప్రెగ్నెన్సీ చేసుకోవాలి అనుకుంటే, ఒక గర్భస్రావం చేసుకోవాలని అనుకుంటే అది ప్రత్యేక సందర్భాలలోనే ఇచ్చేయాలి. ఒకవేళ 24 వారాల కంటే ఎక్కువ ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉంటే దానిని ఖచ్చితంగా ఒక మెడికల్ బోర్డు అనుమతితోనే అబార్షన్ చేయించుకోవాలి అని ఖచ్చితంగా ఇచ్చేసారు. దీంట్లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంటుంది. మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 132 ప్రకారం ఒక అమ్మాయి ప్రమేయం లేకుండా ఏదైనా గర్భధారణ ఏది మనకి అబార్షన్ చేస్తే వాళ్ళకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. అదే ఐపీసీ 133 యాక్ట్ ప్రకారం 33 ఈ యొక్క సెక్షన్ 33 ప్రకారం ఆమెకు బలవంతంగా ఈ యొక్క అబార్షన్ చేస్తే వాళ్ళకు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష కూడా పడవచ్చు అని ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ 132 అండ్ 133 ప్రకారం మనకి ఈ చట్టాలు కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇది పాలిటీ కరెంట్ అఫైర్ అన్న మనకి ఇది పాలిటీ కరెంట్ అఫైర్. కాబట్టి గ్రూప్ 2 మరియు ఇతర ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఇటీవల ఇస్రో అనేది రీసెర్చ్ చేయడం మొదలు పెట్టింది. ఇటీవల ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క శాటిలైట్ లేదా ఉపగ్రహాల ద్వారా సర్వే చేయడం జరిగింది. ఏమని సర్వే చేయడం జరిగింది సార్ అంటే హిమాలయాల పైన ఈ మంచు
పైన పరిశోధన చేయడం జరిగింది. హిమాలయాల మంచు పైన పరిశోధన చేయడం జరిగింది. దాదాపుగా 71% దాదాపుగా 71% ఈ మంచు కరిగి హిమనీ నదాల సరస్సులు ఏర్పడుతున్నాయంట. హిమనీ నదుల సరస్సులు ఏం ఏర్పడుతున్నాయి సార్ అంటే హిమనీ నదుల సరస్సులు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే రోజు రోజుకి భూమిపైన వాతావరణం పెరిగిపోతూ ఉండడం వలన ఈ యొక్క హిమాలయాల్లో ఉన్న మంచు రోజు రోజు కరిగిపోతుంది. అలాగ మంచు కరిగిపోవడం వలన ఈ కరిగిన మంచు మొత్తం కూడా ఈ సరస్సులుగా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సరస్సులు మన భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో కావచ్చు, గంగా నది పరివాహక ప్రాంతంలో కావచ్చు, బ్రహ్మపుత్ర నది పరివాహకంలో కావచ్చు. ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క నదులు అనేవి ఈ మంచు కరిగి హిమనీ నదాలుగా ప్రవహించడం జరుగుతుంది మనకి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఎందుకంటే రోజు రోజుకి భూమిపైన వాతావరణం పెరిగి ఉన్న మంచు మొత్తం కరిగిపోతుంది అని చెప్పారు. ఇటీవల అంటార్కిటికా ఖండంలో ఉన్న ఒక మంచు పలక కూడా ఇరిగిపడి అలాగ ముందు కదులుతూ వస్తుందని కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ఇస్రో సర్వే చేయడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో అతిపెద్ద హిమనీ నదం ఏది సార్? భారతదేశంలో అతిపెద్ద హిమనీ నదం ఏది సార్ అంటే ఏది సార్ మనకి సియాచిన్ హిమనీ నదం అనే పేరుతో పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే లడాక్ లో ఉంటుంది. ఇది మనకి దాదాపు 76 కిలోమీటర్ పొడవున ప్రవహిస్తుంది. 76 కిలోమీటర్ల. దీన్నే ఏమంటాం సార్ అంటే భూమి పైన 3వ ధ్రువం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. పాపువా న్యూగినియా అనే దేశానికి మొదటి రక్షణ సలహాదారుని భారతదేశం నియమించడం జరిగింది. అంటే భారతదేశానికి పాపువా న్యూగినియా అనే దేశం మొదటి రక్షణ సలహాదారుని నియమించడం జరిగింది. ఎవరిని నియమించింది సార్ అంటే కల్నల్ ఎడిసన్ న్యాప్టోన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. అంటే మొదటి రక్షణ సలహాదారు అంటే అతను డిఫెన్స్ ఫోర్స్ లో తాత్కాలిక చీఫ్ కమాండర్ ఫిలిప్ పౌలే వద్ద స్థానంలో నిల్చడం జరిగింది. అయితే భారతదేశానికి ఈ పాపువా న్యూగినియా దేశానికి మధ్య 1976లో దౌత్య సంబంధాలు చేసుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇటీవల 2023లో ఈ పాపువా న్యూగినియా అనే దేశానికి సందర్శించిన భారతీయుడు ఎవడు సార్ అంటే మోదీ. మోదీ మన భారత ప్రధాని అయిన మోదీ గారు ఈ యొక్క పాపువా న్యూగినియా యొక్క దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని కూడా స్వీకరించడం జరిగింది. అత్యున్నత పురస్కారాన్ని కూడా స్వీకరించిన ఈ యొక్క నరేంద్ర మోడీ స్వీకరించారు 2003లో. దీంతో పాటు పక్కనే ఉండే ఫిజీ దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ దేశం యొక్క అత్యున్నత అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. ఆ యొక్క పాపువా న్యూగినియా రాజధాని ఏది సార్ అంటే పోర్ట్స్ మర్సిబ్ అనేది. ఓకే, కరెన్సీ పాపువా న్యూగినియా కినా అనేది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చెప్పబోయే ముందు ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ ప్రారంభమైంది. దాంతో పాటు ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాచ్ సంబంధించి ప్రత్యేక బ్యాచ్లు కూడా నడవడం జరుగుతుంది. తొందరగా జాయిన్ అయిన వాళ్ళకి ఫీజులో రాయితీ కూడా కల్పించడం జరుగుతుంది. స్టేట్ లో ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసులు కూడా చెప్పించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో చూద్దాం. 2 మహిళా నేవీ అధికారులు చారిత్రకమైన సముద్రతర యాత్ర చేయడం జరిగింది. అంటే సముద్రం పైన ప్రయాణం చేసి వచ్చారు 2 నేవీ మహిళా అధికారులు. ఎవరు సార్ అంటే లెఫ్టినెంట్ సిడి దిల్నా కే మరియు లెఫ్టినెంట్ సిడిఆర్ రూపా
బృందంతో కలిసి 2 నెలల పాటు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే యాత్ర చేయడం జరిగింది. ఎవరెవరు సార్ అంటే లెఫ్టినెంట్ సిడిఆర్ దిల్నా, లెఫ్టినెంట్ సిడిఆర్ రూపా ఇద్దరు కలిసి వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళు ఏ దాని ద్వారా వెళ్ళారు సార్ అంటే ఐఎన్ఎస్ వి తారణి ద్వారా, ఐఎన్ఎస్ వి తారణి అనే ఆ యొక్క దాని ద్వారా వెళ్ళి రావడం జరుగుతుంది. మనకి ఇది దాదాపుగా మన ఫిబ్రవరి 28న గోవాలో వీళ్ళు ప్రారంభమై గోవాలో ప్రారంభమై పోర్ట్ లూయిస్ వరకు, మారిషస్ లోని పోర్ట్ లూయిస్ వరకు వీళ్ళు ప్రయాణాన్ని సాగించి ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి చూస్తే డేటా ట్రాఫికింగ్ లో రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా అవతరించింది. ఏది సార్ అంటే డేటా ట్రాఫిక్ లో రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా ఇచ్చేయడం జరుగుతుంది. జియో నెట్వర్క్ మొత్తం ట్రాఫిక్ లో 40.9 ఎక్స్బైట్లకు చేరుకుంది. సంవత్సరానికి 35.2 పెరుగుదల ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు 5G స్టాండర్డ్ నెట్వర్క్ లో కూడా చాలా మంది చేరారు అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ యొక్క ముఖేష్ అంబానీ రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండడం జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. రిలయన్స్ డేటా ట్రాఫిక్ లో రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ గా ఉంది. ఇది మాత్రం మనకు ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన నెట్జా మొహదా బెటాలియన్ పై ఆంక్షలు విధిస్తున్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ సూచించడం జరిగింది. ఇజ్రాయెల్ కు చెందిన డిఫెన్స్ ఫోర్స్ ఏది సార్ అంటే నెట్జా యోహాద్ అనే బెటాలియన్ పైన యునైటెడ్ స్టేట్స్ ఆంక్షలు విధించినట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా సోది మనకు అంతగా అవసరం లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి అండ్ ఇటీవల యూరోపియన్ యూనియన్ భారతీయ పౌరుల కోసం కొత్త స్కాంజెన్ వీసా నిబంధనలను ప్రకటించడం జరిగింది. ఏంటి సార్ అంటే స్కెంజెన్ అనే వీసా నిబంధనలను ప్రకటించడం జరిగింది. ఈ స్కెంజెన్ అనే వీసా చూసుకుంటే మనకు ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ యొక్క గరిష్టంగా 3 నెలల వరకు ఏ దేశంకైతే వెళ్ళవచ్చు ఆ దేశానికి వెళ్ళవచ్చు. అలాగా ఈ స్కాంజెన్ ప్రాంతం చూసుకుంటే మొత్తం 29 యూరోపియన్ దేశాలు ఉంటాయి. ఈ యూరోపియన్ దేశాలలో ఈ స్కాంజెన్ వీసా ద్వారా భారతదేశ పౌరులు పర్యటించడానికి అర్హత ఇవ్వడం జరిగినది. మనకి ఈ 2 ఏళ్ల వీసా అర్హత సాధించాలంటే దాదాపుగా 3 ఏళ్లలో 2 స్కాంజెన్ వీసాలు విజయవంతంగా పొంది ఉపయోగించి ఉండాలా. అలాగా పెంచుతూ పోతూ ఉంటారు అన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త. స్కాంజెన్ ప్రాంతంలో ఎన్ని యూరోపియన్ దేశాలు ఉన్నాయంటే 29. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక కొత్త రకం చేప పంపిణీని చేయడం జరుగుతుంది. చూడండి అన్న, మనకి ఇది ఇండో వెస్ట్ పసిఫిక్ అంతటా పంపిణీ చేయబడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే గోల్డెన్ ట్రావెల్లీ. గాద్నా నోడా సెఫియోసన్ అనే దాని గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. దీని పేరు దీని గోల్డ్ కింగ్ ఫిష్ అని కూడా పిలవడం జరుగుతుంది. గోల్డ్ కింగ్ ఫిష్ అంటారు. ఇది అత్యంత సముద్రంలో విలువైన చేప. ఇది వెండి బూడిద రంగులో చేప పొట్ట పైన పసుపు రంగు అనేది ఉండడం జరుగుతుంది. పొట్ట పైన ఏముంటుంది సార్ అంటే పసుపు రంగు అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి భారతదేశంలో ప్రధానంగా ఎక్కడెక్కడ కనబడుతుంది సార్ అంటే ఇది తమిళనాడు రాష్ట్రము అండ్ పుదుచ్చేరి ఎక్కడ సార్ అంటే పుదుచ్చేరి అండ్ కేరళ, దాని నుంచి కేరళ, కర్ణాటక అండ్ గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా ఈ రకం చేపలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిని యునైటెడ్ నేషన్స్ సంబంధించిన IUCN అనే సంస్థ
రెడ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. రెడ్ లిస్ట్ లో చేర్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే అంతరించిపోయే స్థాయిలో ఉంది ఇది అని ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్నే మనము గోల్డెన్ ట్రెవెల్లీ అంటాం. ఓకే, దీన్నే గోల్డ్ కింగ్ ఫిష్ అనే పేరుతో పిలుస్తాం. భారతదేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే ఈ యొక్క పింక్ హైడ్రోజన్ గురించి మనకి హిందూ పేపర్ లో నీట్ గా ఇవ్వడం జరిగింది నాన్న. పింక్ హైడ్రోజన్ అనేది చూసుకుంటే మనకి ఓకేనన్న, ఇది అణుశక్తి యొక్క స్థిరమైన లోడ్ ప్రొపెల్లో కారణంగా పింక్ హైడ్రోజన్ ని సౌకర్యాలు అధిక సామర్థ్యం గల సాధించగలమని ఇటీవల అధ్యయనం తెలపడం జరిగింది. అంటే అణు విద్యుత్తుకు సంబంధించి ఈ పింక్ హైడ్రోజన్ అనేది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది చూసుకుంటే మనకి గ్రీన్ హైడ్రోజన్ నుంచి మనకి ఓకేనా, ఇది గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక శక్తిని ఉపయోగించి ఈ యొక్క పింక్ హైడ్రోజన్ గా వెలువడుతుంది. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకొని ఇది పింక్ హైడ్రోజన్ గా రూపాంతరం చెందడం జరుగుతుంది మనకి ఇది నన్న. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఈ యొక్క నీటి విద్యుత్ విశ్లేషణ అంటే వాటర్ తో విద్యుత్ విశ్లేషణ జరిపిన తర్వాత ఇది ఏంగా మారుతుంది, పింక్ హైడ్రోజన్ గా మారడం జరుగుతుంది మనకి ఇది నన్న. అయితే పింక్ హైడ్రోజన్ అణుశక్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ గా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గ్రీన్ హౌసెస్ ఓకేనన్న, గ్రీన్ హౌసెస్ అని వాయువులు విడుదల కావట, గ్రీన్ హౌస్ వాయువులు విడుదల కావు అని ప్రకటించడం జరిగింది పింక్ హైడ్రోజన్ వలన. ఓకే, పింక్ హైడ్రోజన్ శక్తి రంగంలో గేమ్ చేంజర్ గా పనిచేస్తుందంట. ఇక్కడ చూడండి, గ్రే హైడ్రోజన్ అనేది స్ట్రీమ్ రీఫార్మింగ్ చేసిన తర్వాత అది నేచురల్ గ్యాస్ గా మారుతుంది. అదే బ్లూ హైడ్రోజన్ చూడండి మనకి స్ట్రీమ్ రీఫిల్లింగ్ తర్వాత విత్ కార్బన్ కార్పొరేషన్ చేస్తే అదే మనకి నేచురల్ గ్యాస్ గా మారుతుంది. అదే గ్రీన్ హైడ్రోజన్ ఈ విద్యుత్ విశ్లేషణ చేస్తే రెన్యూవబుల్ ఎనర్జీగా మారుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ని మనము ఏది విద్యుత్ విశ్లేషణ చేస్తే మనము రెన్యూవబుల్ ఎనర్జీగా మారుతుంది. అదే బ్లాక్ హైడ్రోజన్ ని మనము ప్రాసెస్ చేస్తే అది కోల్ గా మారడం జరుగుతుంది. అదే పింక్ హైడ్రోజన్ ని విద్యుత్ విశ్లేషణ చేస్తే న్యూక్లియర్ ఎనర్జీగా మారడం జరుగుతుంది. అదే మనకు చూసుకుంటే మనకి ఎల్లో హైడ్రోజన్ చూసుకుంటే మనకి విద్యుత్ విశ్లేషణ చేయడం వలన సోలార్ ఎనర్జీగా మారడం జరుగుతుంది మనకి ఇది నన్న. కాబట్టి దాంతో పాటు మనకి ఇక్కడ చూడండి టోర్క్యూస్ హైడ్రోజన్ కూడా ఇది మనకు ఏది విద్యుత్ విశ్లేషణ చేస్తే మనకి న్యాచురల్ గ్యాస్ గా మారుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి, గ్రీన్ బ్లూ గ్రే అండ్ బ్లాక్ పింక్ అండ్ ఎల్లో హైడ్రోజన్ ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అడగడానికి అవసరమయ్యే క్వశ్చన్లుగా చెప్పవచ్చు. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చూసుకుంటే ప్రపంచంలో అత్యంత సైనిక వ్యాయం కలిగిన దేశాల లిస్టు ప్రకటించిందని. దాంట్లో ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, రెండవది చైనా దేశము, అండ్ మూడవది చూసుకుంటే రష్యా దేశము, అండ్ నాలుగవది భారతదేశము, అండ్ ఐదవది సౌదీ అరేబియా దేశం. ఇందాక చెప్పాం కదా అదే ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే మనకి ఓకే ఎం వెంకయ్య నాయుడుకి అండ్ సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన బిందేశ్వర్ పాఠక్ గారికి, ఎవరెవరికి సార్ బిందేశ్వర్ పాఠక్ గారికి మరియు ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి భవన్ లో ఏం చేశారు సార్ అంటే వీళ్ళకు పద్మ అవార్డులను ఇవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. దాంతో పాటు మనకి ఓకే దాని తర్వాత ప్రఖ్యాత భారత నాట్యకారిణి అయిన పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ తో సత్కరించడం జరిగింది. అంటే వెంకయ్య నాయుడు అండ్ బిందేశ్వర్ పాఠక్ అండ్ ఈ భరతనాట్య నృత్యకారిణి అయిన పద్మభూషణ్ తో పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. అండ్ నటుడు అయిన మిథున్ చక్రవర్తి, గాయని అయిన ఉషా ఉత్తమ్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన రామ్ నాయక్, పారిశ్రామికవేత్త అయిన ఈ యొక్క సీతారాం జిందాలకు పద్మ భూషణ్ అవార్డు రావడం జరిగింది. ఎవరెవరికి పద్మ విభూషణ్ వచ్చింది, ఎవరెవరికి పద్మ
విభూషణ్ అవార్డులు వచ్చినాయి, కొద్దిగా జాగ్రత్తగా చూడండి అని ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో పడడానికి ఆస్కారం ఉండే ప్రాంతంగా చెప్పవచ్చు మనకి. అయితే ఇండోనేషియా తుదుపరి అధ్యక్షుడుగా ప్రాబో సుబియాంటో అనే వ్యక్తిని ప్రకటించడం జరిగింది ఎన్నికల సంఘం. ఎవరిని సార్ అంటే ప్రాబో సుబియాంటో అనే వ్యక్తిని ఇండోనేషియా తుదుపరి అధ్యక్షుడుగా ప్రకటించడం జరిగింది. చాలా రకాల వివాదాల తర్వాత ఈ యొక్క ఇండోనేషియా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ప్రాబో సుబియాంటో అనే వ్యక్తి ప్రజెంట్ అక్కడ రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రిగా పని చేయడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. ఇది కొంచెం జాగ్రత్త, వ్యక్తుల విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే నాసా హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో భాగంగా 2 ప్రతిష్టాత్మకమైన అవార్డులను భారతీయ విద్యార్థులు గెలుచుకున్నారు. దాంట్లో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ క్రాస్ అండ్ బర్న్ అవార్డును ఢిల్లీ కైవసం చేసుకోగా, అదే మనకి ముంబైకి చెందిన నకియా ఇంటర్నేషనల్ స్కూల్ రుకీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది. అంటే ఢిల్లీకి చెందిన ఎన్సిఆర్ కిట్ అనే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్రాష్ అండ్ బర్న్ అవార్డ్ ని, అదే ముంబైకి చెందిన నకియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏది సదాని సార్ అంటే రుకీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ నాసా అవార్డ్ ని తీసుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. నాసా హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అవార్డ్ చాలా ఇంపార్టెంట్ అన్న, అవార్డులో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న ముఖ్యమైన ఇది నాన్న. అయితే ఇటీవల ఇటీవల మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకానమీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ అండ్ ఎకానమీ అండ్ ఫైనాన్స్ అనాలిసిస్ మరియు ఎంబెర్ ఇటీవల తన నివేదికలో ఏదాన్ని సార్ అంటే స్వచ్ఛమైన ఇంధన పరివర్తన ప్రకటించడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా పురోగతి సాధించిన రాష్ట్రాల లిస్టును ప్రకటించడం జరిగింది. దాంట్లో మొదటి స్థానంలో కర్ణాటక, రెండవ స్థానంలో రాజస్థాన్ అండ్ దాని తర్వాత రాజస్థాన్ తర్వాత జార్ఖండ్ రాష్ట్రం అండ్ బీహార్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ యొక్క స్వచ్ఛమైన ఇంధన పరివర్తనలో మొదటి స్థానంలో, పనితీరులో మొదటి స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ సంస్థ కంపేర్ ది మార్కెట్ అనే ఏయు నిర్వహించిన ఇటీవల అధ్యయనంలో ప్రపంచ పాస్పోర్ట్ సోమత మరియు యాక్సెసిబిలిటీ పైన చమత్కారమైన అదృష్టాలను ప్రకటించడం జరిగింది. అయితే భారతీయ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా చౌకైన 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. యుఏఈ అనేది చూసుకుంటే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతీయ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా చౌక అయిన పాస్పోర్ట్లలో 2వ స్థానం, మొదటి స్థానంలో యుఏఈ అనేది ఉంది. దీన్ని ఎవరు ప్రకటించారు సార్ అంటే ఆస్ట్రేలియన్ సంస్థ అయిన కంపేర్ ది మార్కెట్ ఏయు అనేది ప్రకటించింది. ఇది కూడా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయాన్ని చూసుకుంటే మనకి ఏప్రిల్ 25వ తారీఖుని యునైటెడ్ నేషన్ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ డెటిగేట్స్ డేగా అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని 2019 నుంచి యుఎన్ఓ నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని ఏప్రిల్ 25న నిర్వహించడం జరుగుతుంది. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1945. ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటైంది. అందుకే అక్టోబర్ 24ని మనము యుఎన్ఓ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఈ యొక్క ఏప్రిల్ 4వ గురువారం
ఓకే, 4th థర్స్డే రోజున ఓకే ఇంటర్నేషనల్ గర్ల్స్ ఐసిటి డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐసిటి డే లో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఐసిటి అంటే ఏమిటి సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కు సంబంధించి ఈ యొక్క ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసిటి డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4వ గురువారం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 4వ గురువారం ఈ 2024లో 25వ తారీఖున రావడం జరుగుతుంది మనకి. అయితే మనకి కంప్యూటర్ మరియు ఐసిటికి సంబంధించి 19వ శతాబ్దానికి చెందిన ఒక ఆంగ్ల గణిత శాస్త్రవేత్త అండ్ ఇంజనీర్ అయిన చార్లెస్ బాబేజ్ 1822లో డిఫరెన్స్ ఇంజన్ అనే మొదటి మెకానికల్ కంప్యూటర్ ని కనుగొనడం జరిగినది. ఈ ప్రాథమికంగా గణాంకాలు నిర్వహించడానికి దీన్ని కనుగొన్నారు 1822లో. దాని తర్వాత 1937లో విశ్లేషణాత్మకమైన కంప్యూటర్ ని కనుగొనడం జరిగింది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4వ గురువారం ఇంటర్నేషనల్ గర్ల్స్ ఐటీసీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఓకే ఏప్రిల్ 25ని ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి ఈ దినాన. దీన్ని మొదటిసారిగా 2008లో WHO మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ 2024లో మరింత ఓకే దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియా పైన పోరాటాన్ని వేగవంతం చేయడం, నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్ ని తీసుకురావడం జరిగింది. అంటే మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం, నా ఆరోగ్యం నా హక్కు అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని థీమ్ ని తీసుకొని రావడం జరుగుతుంది మనకి. ఈ యొక్క మలేరియా అనేది దోమ కాటు వలన వస్తాయి. మనకు దోమలు అంటే తెలుసు కదా, ఆడ ఎనాఫిలిస్ దోమ, ఆడ క్యూలక్స్ దోమ, ఆడ ఏడిస్ దోమ, ఇలాంటి దోమల ద్వారా మనకి మలేరియా, పైలేరియా, చికన్ గున్యా ఓకే ఇలాంటి వ్యాధులు అనేవి మనకి రావడం జరుగుతుంది. మనకి ప్రపంచవ్యాప్తంగా మలేరియా కాటు వలన చాలా రకాల మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది. దీన్ని నిర్మూలించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగడం కూడా జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నుండి 30 వరకు ప్రపంచ రోగ నిరోధక వారసత్వాలు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ గా నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024 థీమ్ ఏంటి సార్ అంటే మానవ పరంగా సాధ్యం అందరికీ ఇమ్యునైజేషన్ అనే థీమ్. ఏంటి సార్ అంటే మానవ పరంగా సాధ్యం అందరికీ ఇమ్యునైజేషన్ అనే థీమ్ ని ఇచ్చేయడం జరిగింది. దీన్నే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2012లో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ని ప్రకటించడం జరిగినది. దీనికి దాదాపు అప్పుడే 180 కంటే ఎక్కువ దేశాలు ఆమోదం తెలపడం వలన ఇచ్చేయడం జరుగుతుంది మనకి. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అని మనకి ఇమ్యునైజేషన్ వారసత్వాలు మనకి ఈ యొక్క 2024లో ఏప్రిల్ 24 నుంచి 35 వరకు జరుపుతున్న దాని యొక్క థీమ్ కూడా మానవ పరంగా సాధ్యం అందరికీ ఇమ్యునైజేషన్ అనే థీమ్ ని నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత గోవా గవర్నర్ అయిన పిఎస్ శ్రీధరన్ పిల్లై అనే వ్యక్తి ఒడిస్సీ భాషలో ఒక పుస్తకం రాశారు, హెవెన్లీ ఐలాండ్ ఆఫ్ గోవా. ఓకే, ఒడిస్సీ సాహిత్యంలో గోవా గవర్నర్ అయిన పిఎస్ శ్రీధరన్ పిల్లై రాసిన పుస్తకం హెవెన్లీ ఐలాండ్ గోవా అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త, పుస్తకాల విభాగాల్లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, లాస్ట్ వన్ కరెంట్ అఫైర్ నన్ను మనకి వెస్టిండీస్ అనే యునైటెడ్ స్టేట్స్ మధ్య సంయుక్తంగా జూన్ 1 నుండి 29 మధ్య ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ జరుగుతుంది. అయితే దీని అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ యొక్క ఉసేన్ బోల్ట్ ని నియమించడం జరిగింది. ఏ రెండు దేశాల మధ్య? వెస్టిండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగే జూన్ 1 నుంచి 29 మధ్య జరిగే ఏది ఈ యొక్క T20 వరల్డ్ కప్ పురుషుల వరల్డ్ కప్ కి ఈ యొక్క ఉసేన్ బోల్ట్ ని బ్రాండ్ అంబాసిడర్ గా
నియమించడం జరిగినదిగా ప్రకటించారు. మనకి ఇది నాన్న. ఉసేన్ బోల్ట్ అనేది జమైకా దేశానికి చెందిన పరుగుల వీరుడు అనే పేరుతో పిలుస్తారు. ఇది ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.